హల్లెలూయా. దాదాపు 20 రోజుల తర్వాత తిరిగి మీ మధ్యలోకి రావడానికి దేవుడు మాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాము. నిజానికి పాండమిక్కి ముందే మరి కుటుంబంగా యుఎస్ వెళ్ళాలి అని ఉద్దేశించాము, ప్రార్థన చేసాము. కానీ లాక్డౌన్ వచ్చిన తర్వాత ప్రయాణాలు ఇవేమీ చేయడానికి అవకాశం రాలేదు. కానీ మీ అందరికీ తెలుసు, పాండమిక్ సమయంలో మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలు చాలామంది మన లైవ్ ద్వారా ఎంతగానో బలపడ్డారు. అయితే ఈసారి కుటుంబంగా వెళ్ళడానికి దేవుడు గతించిన నెలలో ద్వారాలు తెరిచినప్పుడు నిజానికి సంఘం వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు అమ్మగారి ఇల్లు వదిలిపెట్టి వెళ్తే ఎంత దిగులుగా ఉంటుందో అలా ఉంటుంది. నిజానికి 2 వారాలు కూడా లైవ్, మరి ఇక్కడ సండే మార్నింగ్ అంటే అక్కడ అమెరికాలో సాటర్డే నైట్, మరి ఫోన్లో చూస్తూ చాలా మిస్ అయ్యాము చెప్పాలంటే. బట్ స్టిల్ దేవుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, సిలేసుకొని కూర్చుంటానంటే అవ్వదు కదండి. సో అదే అనుకున్నాను, ప్రభు నువ్వు ఎప్పుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాను, నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, అంతే. ఆయన చిత్తానికి అప్పగించుకోవడంలో ఉన్న మరి ధన్యత అది. ఎందుకంటే దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో అమెరికా దేశానికి దేవుడు మమ్మల్ని నడిపించారు. దాదాపు ఒక 6 ప్లేసెస్కు మేము వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. వాషింగ్టన్ డీసీకు మొదట వెళ్ళాము. అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్లో మరి దైవజనులు వాక్య పరిచయం చేశారు. ఎక్కువగా మరి దేవుని ప్రజలు అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత టెక్సస్లో ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరిగింది. టెక్సస్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో టెక్సస్ అనే స్టేట్లో ఉన్న చాలా సిటీస్ నుంచి చాలామంది దేవుని ప్రజలు వచ్చారు. ప్రాముఖ్యంగా మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీస్ చాలామంది దూర ప్రాంతాల నుండి వచ్చి మరి ఆయా హోటల్స్లో వారు స్టే చేసి దేవుని సన్నిధిలో 3 రోజులు మరి కాన్ఫరెన్స్ జరిగింది. వాక్యం విన్నారు. దైవజనులు దాదాపు ఒక 4 సెషన్స్లో దేవుని వాక్యాన్ని అందించారు. సండే మార్నింగ్ టెక్సస్లో మరి కాన్ఫరెన్స్లో వాక్యం అందించిన తర్వాత తిరిగి సండే ఈవినింగ్ శాన్ ఆంటోనియో అనే ప్లేస్కి వెళ్ళడం జరిగింది. శాన్ ఆంటోనియో అనే ప్లేస్లో సండే ఈవినింగ్ సర్వీస్లో దైవజనులు దేవుని వాక్యాన్ని అందించారు. ఆ తర్వాత ఫ్లోరిడా అనే ప్రాంతానికి వెళ్ళాము. ఫ్లోరిడా అనే ప్రాంతంలో అక్కడ కూడా చాలామంది కుటుంబాలు మరి తెలుగు ఫ్యామిలీస్ ఫ్లోరిడా అనే ప్రాంతంలో ఉన్న వారందరూ రావడం జరిగింది. ఇందాక నేను చెప్పాను ప్రైజ్ అండ్ వర్షిప్ అప్పుడు మీలో కొంతమంది రాలేదు. అక్కడ చాలామంది 4 గంటలు డ్రైవ్ చేసుకొని వచ్చారండి మాతో పాటు దేవుని ఆరాధించాలని. చాలామందికి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉండాలని ఒక కళ అన్నమాట. చాలామంది కళ, మనం ఇప్పుడు రియాలిటీలో ఉన్నాము. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ వీ కెన్ టేక్ ఫర్ గ్రాంటెడ్. చాలామంది అనుకుంటా మందిరం ఏముందండి ఎప్పుడైనా వెళ్ళొచ్చని. కాదండి, చాలామందికి భాగ్యం లేదు. చాలామందికి చిరకాల వాంఛ. కొంతమంది భార్యలు వాళ్ళ భర్తల్ని ఎప్పటికన్నా లైఫ్లో ఒకసారి మమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్ళండి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ కూర్చొని దేవుని వాక్యం వినాలని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యము, దేవుడిచ్చిన అమూల్యమైన ఆయన సన్నిధి, ఇక్కడ దేవుని జీవపు ఊట ఉందండి, స్ట్రీమ్స్ ఆఫ్ లివింగ్ వాటర్. అందుకే అనేక మందిని దేవుడు మరి ఆయన వాక్యం తట్టు ఆకర్షిస్తూ ఉన్నారు. చాలామంది కుటుంబాలు వచ్చారు. ఒక సిస్టర్ చాలా కాలం నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, దైవజనుల చేతుల మీదుగా బాప్తీసం తీసుకోవాలని. సో అమెరికా దేశంలో మరి ఒక సహోదరికి బాప్తిస్మం కూడా ఇవ్వడానికి దేవుడు సహాయం చేశారు. ఫ్లోరిడాలో పరిచర్య ముగించుకున్న తర్వాత న్యూయార్క్ అనే సిటీకి వెళ్ళడం జరిగింది. న్యూయార్క్ అనే సిటీలో కూడా మరి TCCNY తెలుగు క్రిస్టియన్ కాంగ్రిగేషన్ న్యూయార్క్ వారు చక్కని మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఆ మీటింగ్లో కూడా చాలామంది దేవుని ప్రజలు, వీక్ డే అయినప్పటికీ కూడా చాలామంది దేవుని ప్రజలు వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు. వారందరూ తెలియజేసిన సాక్ష్యాలను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించాము. ఇక్కడ లైవ్లో వింటున్న వాక్యము కరెక్ట్గా ఆ రోజు మాకు ఏం కావాలో అది దేవుడు మీ దైవజనుల ద్వారా అందిస్తూ వచ్చారండి. దేవుని వాక్యం ద్వారా మేము ఎంతో బలపడ్డామని అనేక మంది ఇచ్చిన సాక్ష్యాలను బట్టి దేవునికి స్తుతి మహిమ చెల్లిస్తున్నాము. మరి దేవుని చిత్తం అయితే దేవుడు ద్వారాలు తెరిచిన కొలది ఆయా ప్రాంతాల్లో దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి ఆయన పని చేయాలి అని మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పెట్ట వందనాలు. పిల్లల్ని 3 తీసుకొని మేమిద్దరమే వెళ్ళడం ఇదే ఫస్ట్ ప్రయాణం అండి. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరో ఒకరు మాతో సహాయం ఉంటారు. యవన బిడ్డలు నాకు చాలా పెద్ద బ్యాక్ బోన్ మరి యవన బిడ్డలు. అయితే వాళ్ళని తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే పక్కూరు అయితే తీసుకెళ్ళిపోవచ్చు, అమెరికా తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. కానీ దేవుడు చెప్పిన మహాకృప, పిల్లల కొరకు మెడిసిన్స్ అన్నీ పెద్ద ప్యాక్ చేసుకొని వెళ్ళామండి. ఎందుకంటే దేశం కాని దేశము, ఏ చిన్న దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఏమొచ్చినా కూడా మెడిసిన్స్ అన్ని రెడీగా ఉండాలని తీసుకెళ్ళాం. కానీ ఒక్క మెడిసిన్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా దేవుడు క్షేమంగా నడిపించారు. హల్లెలూయా. నాకు సర్జరీ అయ్యి 3rd మంతే.
నిజానికి డాక్టర్ 3 నెలలు రెస్ట్ తీసుకోవాలన్నారు. మీకు తెలుసు 3 వారాలు కూడా సరిగ్గా తీసుకోలేదు. మరి అంత పెద్ద ప్రయాణం ప్రభా, నా మటుకు నాకైతే చాలా భయం వేసిందండి. ఎందుకంటే పిల్లల్ని నేనే చూసుకోవాలి, లగేజీలు సర్దుకోవాలి. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక దగ్గర లగేజీలు అన్నీ తెరిసి అన్నీ సర్దుకోగానే 3 రోజులు అవగానే ప్రయాణం అంటే మళ్ళీ అన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి. అలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ లోకంలో మనం యాత్రికులము పరదేశం. కొంతమందికి వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉంటుంది కదండి. పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ వరకు ఒకటే ఇల్లు, ఇంకంతే. ఇంకా అక్కడ కాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా నిద్ర పట్టదు. కానీ మా పరిస్థితి ఎలా అంటే చాలా ప్రయాణాలు, కారులో చాలా గంటలు ప్రయాణాలు, ఫ్లైట్లో చాలా గంటలు ప్రయాణాలు. కానీ దేవుడు చాలా అద్భుతమైన కాపుదలను, కృపనిచ్చారు, మంచి ఆరోగ్యాలను ఇచ్చారు. ప్రాముఖ్యంగా వెళ్ళిన ప్రాంతాల్లో దేవుని ప్రజలు వాక్యం ద్వారా ఎంతగానో దీవెన పొందారు. మా కొరకు ప్రార్థించిన, పరిచర్య కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు అవకాశము ఇచ్చిన కొలది, ద్వారాలు తెరిచిన కొలది ఇంకా ప్రపంచానికి దీవెనకరంగా దేవుడు మన పరిచర్యను, మనల్ని ఇంకను ఉంచాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక.